ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, ఆడవాళ్ళని పువ్వులతో పోలుస్తూ ఉంటారు. అంటే అంత సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు, చాలా సెన్సిటివ్. కానీ ఇప్పుడు కొంతమంది చాలా స్ట్రాంగ్ గా అయినారు, అలాగే ఉండాలనే కోరుకుంటాం. బట్ చాలా సెన్సిటివ్ గా ఉన్న ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే అమ్మ, ఇంట్లో ప్రధానికి ఏడుస్తూ ఉంటారు. భర్త ఏమి అని అనకముందే, అత్త ఏమి అని అనకముందే, తోడుకోడలు, ఆడపడుచు, పిల్లలు, ఇట్లా ఎవరు ఏమన్నా, రిలేటివ్స్ ఎక్కడికి వెళ్ళినా కొంతమంది కళ్ళల్లో రెడీగా పెట్టుకొని ఉంటారు వాటర్ని. పాపం ఆఫీస్లలో కూడా అంతే. కొంతమంది ఏమి అని అనకముందే, పోనీ ఏదైనా ఇష్యూ అయ్యింది అంటే దాంతో మనం పోరాడదాం, స్ట్రాంగ్ గా ఉందాం అనేది ఉండదు. ప్రధానికి ఏడుపు ఏడుపు ఏడుపు. సో ఈ సున్నితమైన మనస్తత్వం ఉన్న ఆడవాళ్ళు ఏడవకుండా వాళ్ళకి ఏదన్నా వస్తే ధైర్యంగా పోరాడేంత స్ట్రెంగ్త్ వాళ్ళకి కావాలంటే ఏం చేయాలమ్మా? నిజమే. మాటకు ముందు ఇప్పుడు ఇంకోటి సామెత కూడా ఉంది, మాటకు ముందు ఏడ్చే మగాన్ని మాటకు ముందు నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని ఉంది. అది అది ఒక సామెత. మేము చిన్నప్పుడు విన్నాం అనమాట. అంటే ఆడదానికి నవ్వే హక్కు కూడా లేదు. ఏడుపు గురించి మాట్లాడుతున్నారు, నవ్వడానికి కూడా నవ్వకూడదు. ఎందుకంటే మాట ముందు నవ్వుతుంది, ఎందుకు నవ్వుతుంది, ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది నవ్వు అసలు ఆమెకి. అట్లా నవ్వకూడదు, తప్పు. ఆడోళ్ళు ప్రతి దానికి అర్థం లేకుండా నవ్వకూడదు అని అంటారు అనమాట. అది కూడా ఉందనమాట. సో మగోడు ఏడ్చాడని నమ్మరు ఎవరు కూడా. వాడు ఏం చెప్పుకోలేడు అసలు. ఇంత కష్టం వచ్చినా చెప్పుకోలేడు, మనసులో నుంచి పెళ్ళాన్ని తిట్టినా చెప్పుకోలేడు. మగుడు తిట్టినాడని పెళ్ళాన్ని చెప్పుకొని ఏడుస్తుంది, కానీ పెళ్ళాన్ని తిట్టిందని మగుడు చెప్పుకొని ఏడవలేడు కదా. నిజంగానే ఉంటది అది బాధ. కానీ చెప్పినాడు అనుకో, వీడేమో రా ఏడుస్తున్నాడు పెళ్ళాన్ని తిట్టిందని ఎగతాళి చేస్తారు. ఆ బాధ దిగమింగుకోవాల్సి వస్తుంది వాళ్ళు. మీకు తెలుసా, భార్య బాధిత సంఘం అని ఒకటి ఉంది మన హైదరాబాద్ లో, విన్నారా? విన్నాను. భార్య బాధితుల సంఘము, భర్త బాధితుల సంఘం అనేది లేదు, కానీ మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి బాగా. సరే, ఏదో మనం నవ్వుకోవడానికి ఇది. కానీ మాటకు ముందు ఏడవడం అంటే, ఇప్పుడు ఆడదాన్ని పువ్వుతో పోల్చున్నారు. అది మనసునా శరీరమా? శరీరం కూడా మగవాడి కంటే ఆడదానికి బలహీనంగా ఉంటది, మృదువుగా ఉంటది. అట్లాగే మనసు కూడా. కానీ నిజంగా అనుకుంటే మగవాడి కంటే ఆడవాళ్ళే స్ట్రాంగ్ గా ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఆడవాళ్ళు. అసలు ఎవ్వరు నూటికి కోటికి ఎవరో కొంచెం ఏమి తెలియని వాళ్ళు, అంటే ఒక ఇంట్లో వాళ్ళ పెంపకం కూడా ఉంటుంది రాదా, అది ఏమి తెలియకుండా, బయట ఎవరు ఎట్లుంటారో తెలియకుండా కూడా కొంతమంది ఆడపిల్లల్ని పెంచుతారు తల్లిదండ్రులు, ఎలా ఉంటుంది అని కూడా. అట్లాంటి వాళ్ళు ఏంటంటే దేనికి ఓర్చుకోలేరు. అప్పుడు వాళ్ళ చిన్న మాట కూడా వాళ్ళకి ఏడుపు వస్తుంది. ఎప్పుడు కూడా అలా పెంచకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచము ఇంట్లోనే ఉంటాము, పిల్లలు అనేది లేదు. ఆడపిల్లలు ఎట్టేట వెళ్ళిపోతున్నాము, ఎంత ఇదిలోకి ఉన్నతంగా వస్తున్నారు ఆడపిల్లలు కూడాను. కాబట్టి అలా పెంచకూడదు కూడాను. ఏం తెలియకుండా, అసలు ఎలా మాట్లాడాలో తెలియడం లేదు, ఎలా బతకాలు, బయటికి పోతే ఎవరికి ఎట్లా సమాధానం, ఇవన్నీ కూడా ఇంట్లో నుంచి పెంపకంతో వస్తాయి. ఇవన్నీ కూడా ఆడపిల్ల పువ్వుతో సమానం. నిజమే. ఎప్పుడు ఎలాంటి సమయంలో మనము వాళ్ళు పువ్వుతో పోలుస్తాం? అన్నిట్లో పువ్వులు కాదు కదా, ముళ్ళు కూడా. అన్నిట్లో పూలు కాదు, ముళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఉంటారు వాళ్ళు. ఎప్పుడో మనసుకు బాధ కలిగినప్పుడు వస్తుంది ఆ ఏడుపు. ఆ బాధ ఎప్పుడు కలుగుతుంది, ఏ మాటకు పడాలా, ఏ మాటకు పడకూడదు, ఎట్లా ఎదుర్కోవాలా అనేది మనకు తెలియాలి. అంతేకాని చిన్న చిన్న దానిలకి మనం బాధపడిపోతే ఎట్లా, నువ్వు బయటికి పోతే ప్రతి ఒక్కరు మంచోళ్ళే ఎదురుంటారు కదా. మనల్ని చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు, దాంతో కూడా తట్టుకోలేక మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనకు తెలుస్తుంది వాళ్ళు ఏ ఇంటెన్షన్ తో వాళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకున్నప్పుడు, అప్పుడు మనము ఏదైనా బాధపడినా, నవ్వినా, ఏదైనా ముందుకెళ్ళినా అర్థం ఉంటుంది. కానీ ప్రతి చిన్నదానికి బాధపడడం అనేది చాలా తప్పు. అసలు మనం ముందు ప్రతి విషయము నేర్చుకొని ఉండాలి మనం బయటికి పోయేటప్పటికి. ప్రతిది అంతెందుకు, ఇప్పుడు మేము ట్యాక్సీలో వస్తున్నాము, ఒక అతను ట్యాక్సీ డ్రైవరు. ఒక్కొక్కసారి మన రూట్ మ్యాప్ వేసినా కూడా ఇటు అటు తీసుకెళ్ళిపోతారు. మాకు తెలిసింది ఒకటే రూటే కాబట్టి మేము అక్కడి నుంచి ఇటు రావాలి, ఇటు తిరుగు, రైట్ తిరుగు, లెఫ్ట్ తిరుగుతాడంటే వాడు ఎంత గట్టిగా అడిచినాడంటే, నేను వేసుకున్నాను కదా, నిజంగానే వాడు రాంగ్ రూట్ పోతున్నాడు. మేము చెప్పాం అట్లా పోవద్దు, రైట్ పోవాలి. ఎంత గట్టిగా అరిచేసినాడంటే దాంట్లో కూర్చొని నేనేమనుకోలేదు, మా మేనేజర్ కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి.
నేను గమనించిన, కానీ నేనేం అనలేదు అమ్మాయిని ఇంకా. అంటే ఎట్లా మాట్లాడుతున్నాడు వాడు, రాంగ్ వెళ్తున్నాడు కదా అని మనం కరెక్ట్ గా చెప్పినాం. దానికి ఎందుకు అట్లా అరుస్తున్నాడు, కొంచెం హర్ట్ అయింది తను. అక్కడ డ్రైవర్ వాడు అట్లా ఏంటి మనల్ని మాట్లాడడం అన్న కొద్దిగా హర్ట్ అయినట్టుంది, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అమ్మాయికి అని నేను చూసినప్పుడు నాకు అనిపించింది అట్లాగా. సరే ఇక నేను ఏమనలేదు, దిగు పోదాం పదా అనేసి మనకి డబ్బులు ఇచ్చేసి దిగు. అట్లా ఉంటాడు ఒక్కొక్కరు అట్లా ఉంటారు వాళ్ళు. వాడికి ఏం మాట్లాడాలా ప్రతి చిన్నదానికి మనం బాధపడితే ఎట్లా? వాడు ఎవ్వడు ఇప్పుడు ఒక 5 నిమిషాలు దిగేసి వెళ్ళిపోతాడు వాడు మనం చూడు కూడా చూడం. మనం వాడేదో ఇంకా ఏదైనా బలగరగా మాట్లాడితే మనం 4 తన్ని బయటకు వస్తాం, కానీ కళ్ళలో నీళ్ళు తెచ్చుకోకూడదు. అది మన బలహీనత బయటపడుతుంది. ఎప్పుడు మనము వీళ్ళు చిన్న మాట కూడా బాధపడతారు అని ఎదుటి వాళ్ళు గ్రహించినారో మనల్ని పించి చేయడానికే, నొప్పించడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా ప్రతి మాట అనటము చేయడము అని అదే. కాబట్టి ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆడోళ్ళైనా స్ట్రాంగ్ గా ఉండాల్సిందే, మగాళ్ళైనా స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. ఎప్పుడు ఇది లేకపోతే ఇద్దరు బాధపడాల్సి వస్తుంది, ముఖ్యంగా ఆడవాళ్ళు. వాళ్ళకి ఎట్లైనా బతుకుతారు మాట ప్రపంచంలో అన్నిట్లో ఉంది. కానీ ఆడపిల్ల కొంచెం అన్ని ఇప్పుడుండే ఆడపిల్లలు ఎవరి నాటకం ఏడ్చేటోళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఏడిపించేటోళ్ళే ఉన్నారు అంతేగాని అట్లా. కానీ ఎవరో కొంతమంది ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, ఎప్పుడు కూడా మనసును బలహీన పెట్టుకోవద్దు. చాలా నొప్పి తగ్గుతుంది ఒక్కొక్కసారి, అప్పుడు వస్తాయి కళ్ళలో నీళ్లు, తప్పదు. మనం ఏడ్చే ఏడుపుకి, మనం కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళకు ఒక అర్థం అనేది ఉండాలి. ప్లస్ కొన్ని అంచుకోవద్దు కూడా నీళ్లు, కళ్ళల్లో నీళ్లు అంచుకుంటే గుండె బరువెక్కుతుంది. ఆ క్షణానికి ఆ ఉండే బాధను మనం పోగొట్టుకోవాలి ఆ నీళ్లు. కానీ ఎవడో ఏదో అన్నాడని మనం బాధపడటం మంచిది కాదు. మనమేంటో మనకు తెలుసు, మనం ఎట్లున్నామో మనం తెలుసు. మనం బాధపడాల్సిన అవసరం ఏముంటుంది? వాడెవడో ఏదో అన్నాడని మనం ఎందుకు బాధపడాలా, ఏడవాలా? ఎప్పుడు ఏడుస్తాం వాడి ముందే మనము మన విలువ పోతుంది, ఎప్పుడు మనం కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకోదు. ఎప్పుడు ఏదో మనం నేను పడతాము ఎప్పుడైనా కూడా. ఏది మన బాధపడిన క్షణాలు గుర్తు తెచ్చుకోకూడదు. అది కూడా మనము ఎప్పుడో మనం మనుషులం కదా, అప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి. అయ్యో నేను ఆ రోజు ఇంత పడ్డాను కదా అని. కానీ ఆ పడ్డం వల్లనే నేను ఈ స్థితికి వచ్చినాం మనం కూడాను. అది కాబట్టి మాటికి ఏడవడము, కళ్ళలో నీళ్ళు ఎదుటి వాళ్ళకి చులకన కావద్దు, అంతే. స్ట్రాంగ్ అంతే. సూపర్. థ్యాంక్ యూ.